తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి షురు అయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు సర్పంచ్ పదవులకు 3,242 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు 1,821 నామినేషన్లు వచ్చాయి. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,000కు పైగా వార్డుల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడతకు సంబంధించి ఈ నెల 29 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 30న వీటి పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు వెల్లడిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి మొదలైందని చెప్పవచ్చు. దాదాపు మొదటి 3 దశల్లో ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఈ నెల 11, 14, 17 మూడు తేదీలకు సంబంధించిన విషయంలో ఎన్నికలు కండక్ట్ చేయాలని ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా ఉంది. అయితే ఈ రోజు పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మొదటి రోజు నామినేషన్ ప్రారంభం కావడంతో మొదటి రోజు నామినేషన్ లో దాదాపు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో సర్పంచ్ పదవులకు 3,242, అదేవిధంగా వార్డు మెంబర్లకు 1,821 నామినేషన్లు మొత్తం మీద దాఖలు కావడంతో డిసెంబర్ 3 వరకు ఈ నామినేషన్ల గడువు ఉంటుంది. డిసెంబర్ లోపు అంటే మిగిలినటువంటి పరిశీలన కావచ్చు, మరోవైపు ఉపసంహరణ కావచ్చు, సంబంధించిన విషయంపై కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత 11వ తేదీ ఎలక్షన్స్ నిర్వహిస్తుంటారు. మొదటి దశ. రెండవ దశ 14వ తేదీ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. మూడో దశ 15వ తేదీ. మొత్తం 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో పాటు మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలతో పాటు జీవో నెంబర్ 46 ను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై కూడా ఇది హైకోర్టు మరోసారి విచారించే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ ఓవైపు కొనసాగుతుంటే మరోవైపు న్యాయస్థానంలో సైతం పిటిషన్లు దాఖలు కావడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు న్యాయస్థానంలో విచారణ తర్వాత కోర్టు ఎలాంటి ప్రకటన చేస్తుందని మాత్రం తర్వాత ఆసక్తి నిలదు. ఎందుకంటే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. మొదటి రోజు నామినేషన్ లో దాదాపు 5,063 నామినేషన్లు దాఖలైంది. ఈ నామినేషన్లు ప్రారంభమైన తర్వాత మరి కోర్టు ఈ విషయంలో మరి జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కూడా ఈ రోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్ జీవ్తో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారని, వారిని బూటకపు ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో తెలిపారు. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. మారేడుమిల్లిలో ఈ నెల 18, 19 తేదీలో జరిగింది ఎన్కౌంటర్ కాదని, హిడ్మాతో పాటు మరో 12 మందిని పట్టుకొని హింసించి పోలీసులు హత్య చేశారని లేఖలో ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపునిచ్చారు.
ఇక మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్జీతో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారని, వారిని బూటకపు ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో తెలిపారు. ఇక పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. ఇక మారేడుమిల్లిలో ఈ నెల 18, 19 తేదీలో జరిగింది ఎన్కౌంటర్ కాదని, హిడ్మాతో పాటు మరో 12 మందిని పట్టుకొని హింసించి పోలీసులు హత్య చేశారని ఆ లేఖలో ఆరోపించారు. ఇక ఈ బూటకపు ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపునిచ్చారు. ఇక మావోయిస్టులు విడుదల చేసిన లేఖకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అనిల్, ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు దేవోజీ సహా మరో 50 మంది పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పేసి వారిని కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ఒక ప్రకటనతో విక్వల్ పేరుతో కూడా ఒక డిమాండ్ అయితే వెలువడుతుంది. ఇక డీకేఎస్జెడ్ కార్యదర్శిగా ఉన్నటువంటి విక్వల్ పేరుతో కూడా వెలువడిన ఈ ప్రకటనతో హిడ్మా ఎన్కౌంటర్ గురించి అయితే ప్రస్తావించారు. ఈ నెల 22వ తేదీన ఉన్న ఈ ప్రకటన అదే సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నవంబర్ 18న ఏదైతే ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి ఈ బూటకపు ఎన్కౌంటర్ లో హిడ్మా సహా 6 మరణించారని ఆ లేఖలో అయితే వారు పేర్కొన్నారు. ఇక 19న అదే ప్రాంతంలో సురేష్, శంకర్ తో సహా 7 అంటే బూటకపు ఎన్కౌంటర్ లో చంపారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దేవోజీతో సహా మరో 50 మంది వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి అయితే వారు ఆ లేఖలో కూడా పేర్కొన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక బూటకపు ఎన్కౌంటర్ లో నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్గఢ్ దండకారణ్య బంద్కు అయితే విజయవంతం చేయాలని చెప్పేసి అయితే ఆ లేఖలు కూడా వారు పేర్కొన్నారు. సెప్టెంబర్ 21న కోసా దాదా, రాజు దాదాలతో సహా బూటకపు ఎన్కౌంటర్ లో హతమార్చారని కూడా వారైతే ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక గిరిజన ప్రజల రాజ్యాంగ హక్కులను విస్మరిస్తూ దండకారణ్యంలో మొత్తం రహదారులు వేస్తూ కూడా సైనిక కంటోన్మెంట్ గా రూపొందించడం కోసం వారు చేస్తున్నారని చెప్పేసి అయితే వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇక కార్పొరేట్ గనుల కోసం అటు ఒక లక్షల చెట్లను కూడా నరికి వేస్తున్నారని చెప్పేసి అయితే అభయారణ్యాల పేరుతో కూడా స్థానిక ప్రజలను నిర్వాసితులు చేయడానికి నోటీసులు జారీ చేస్తున్నారైతే వారు మండిపడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే ఈ నెల 30వ తారీఖున ఈ బంద్కు అన్ని సంఘాలు కూడా అంటే మద్దతు ప్రకటించాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే అయితే 2026 మార్చి 31లోపు మావోయిస్ట్ పూర్తిగా దేశంలోనూ అంతమవుతుందని చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ లెటర్ మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏదైతే సెప్టెంబర్ 21 కేంద్ర కమిటీ సభ్యుడు కోసా దాదా, రాజు దాదాల హత్య తర్వాత అంటే బూటకపు ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అడవుల్లో రోడ్లు, కలవట్లు నిర్మిస్తున్నారని కూడా వారైతే ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడం కోసమే ఇదంతా కూడా అంటే చేస్తున్నారని చెప్పేసి మావోయిస్టులు ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అనిల్, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, చామల కిరణ్, రామసహాయం, సురేందర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు భట్టి విక్రమార్క. ఇండస్ట్రియల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమన్నారు. ఈ పాలసీ తమ ప్రభుత్వం కొత్త తెచ్చినది కాదని వివరించారు. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామిక భూములపై రేవంత్ రెడ్డి కన్నేస్తారని విమర్శించారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది. వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే తెచ్చిండ్రో, హిల్ట్ పాలసీ అని చెప్పి
ప్రభుత్వ భూముల్ని అమ్మడం, వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి ఒక గజం భూమిని, ప్రభుత్వం భూమిని ఇతరులకు దారదత్తం చేయాలన్నా చాలా నిబంధనలు ఉంటాయి. కానీ చాలా విచిత్రంగా 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్ తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది హైదరాబాద్ నగరానికి ద్రోహం చేయడమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ద్రోహం చేయడం. ఒకవైపు మీరు చూసినారు, గత 3 నెలల్లోనే 2 నెలల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రానంత ధర వచ్చింది. దాదాపు 190 కోట్లు వచ్చింది, 170 కోట్లు వచ్చింది ఎకరానికి అని చెప్పి వేలం పాటేస్తే పూర్తిగా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు పాలసీ అర్థం కాక చేస్తున్నారా, ఏదో బురద జల్లాలి, బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా? మీరు తప్పనిసరిగా ఆ విషయాన్ని మీరు గమనించాలి. యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి. రకరకాలుగా ఒక ఆయన 5 లక్షల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్, ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశాము. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను, జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ ఇది. అది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఒక దశాబ్దంన్నర నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే, కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని ఇప్పటి పాలసీ కాదు, ఆకస్మికంగా సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దిశలో ఆలోచన చేసినారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి హెల్త్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఎవరైనా పరిశ్రమ పెట్టాలి అంటే ప్రభుత్వమే చాలా తక్కువ ధరకు భూములు ఇస్తుంది. నేను మంచిగా ఒక పరిశ్రమ పెడతా, 200 మందికి ఉద్యోగాలు ఇస్తా అంటే బయట మార్కెట్లో ₹1,00,00,000 ఎకరం ఉంటే కూడా దాన్ని కేవలం 10 లక్షల రూపాయలకే ఇచ్చి, నువ్వు నడుపు తమ్ముడు, నువ్వు పరిశ్రమ పెడితే కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, దాంతోపాటు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పి ఏ ప్రభుత్వం ఉన్నా పరిశ్రమలకైతే భూములు ఇస్తుంది. మళ్ళీ పరిశ్రమకు ప్రోత్సాహకం కూడా. 9,300 ఎకరాల భూమి ఏది హైదరాబాద్లోని 21 పారిశ్రామిక వాడల్లో 9,300 ఎకరాల భూమి అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్లో ఎక్కడ కూడా 40-50 కోట్లకు ఎక్కడ తక్కువ లేదు ఎకరం. ప్రజలకు అమ్ముతలేడు. బడా పారిశ్రామికవేత్తలు, ఆయన అన్నదమ్ములు, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరున్నారు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళందరూ కలిసి గుంపై ఇవాళ వెనకకెళ్ళి రాయించుకొని వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు పెట్టి దొంగతనం చేసి మొత్తం 9,300 ఎకరాలు దొబ్బేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పని చేస్తలేడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనే చెప్తాడు. ఉన్నమాట చెప్తున్నాడు. మీ దగ్గర కూడా ఏమేం చేస్తున్నాడో, 4th సిటీ, అట్లాగే పక్కన RRR, ఇటుదిప్పుడు అటుదిప్పుడు మీకు తెలియదా? కేసీఆర్ దీక్ష ఫలితంతో సిద్దిపేటకు గోదావరి జలాలు రావడం జరిగిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ యాదవ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇక నవంబర్ 29 దీక్ష దివస్ చరిత్రను తిరిగి రాసిన రోజని, అదే రోజు కేసీఆర్ను ఖమ్మం జైల్లో పెట్టడం జరిగిందన్నారు హరీష్ రావు. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదన్నారు. నవంబర్ 29 నాడు ప్రోగ్రాం స్టార్ట్ చేసి రోజు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ తగిలిద్దాం. కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఇవాళ ఎవరోడో ఏదో మాట్లాడుతుంది. కళలో కూడా కేసీఆర్ తెలంగాణ నష్టమయ్యే పని చేస్తే ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్. ఇవాళ ఆయన పట్టుకొని రేవంత్ రెడ్డి అని ఒక గ్యాంగ్ ఉన్నది, బాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణలో 10 ఏళ్ళు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని, దేశానికి దిక్సూచిగా నిలిపింది. అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
45% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఉన్నది కూడా కొట్టింది. కేసీఆర్ గారు 24% ఉండే, ఇలా 17% కూడా రాలేదు. కొండంత రాకెట్ తీసిండు, 42 నాటకాలు ఆడిండు, ఉన్న 24 కూడా కొట్టిండు, ఇలా 17% పరిమితం చేసిండు. కేసీఆర్ గారు కనుక 1,30,00,000 చిదరిస్తుండే పండుగ పాటు, ఈయన ఎంత ఇచ్చిండు అంటే 50 లక్షలు ఇచ్చింది కనుక సగం కూడా లేదు. అంటే ఇదంతా ఓట్ల రాజకీయం, ప్రేమ గల రాజకీయం కాదు. ప్రజల మీద ప్రేమ లేదు, ఎంతసేపు కొత్త రాజకీయమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. ప్రభుత్వం ఈ ప్రభుత్వం నవంబర్ కేంద్ర నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో చిట్చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ సింబల్ లేని ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇక బీసీలకు ఫీజు రియంబర్స్మెంటే ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఏమిస్తుందని ఎద్దేవా చేశారు. ఇదంతా రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది, ఒకటే రోజు వేస్తారు కాబట్టి, కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలేదు. బ్రిడ్జు పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గారికి స్ట్రిక్ట్గా చెప్పడం కూడా జరిగింది. మాధవనగర్ పనులు ఆల్రెడీ వేగం పుంజుకున్నాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి, మళ్ళీ వేగం పుంజుకుంది. బోధన్ నియోజకవర్గంలో 2 ఉన్నాయి, ఆర్ఓబి ఉంది, ఒకటి ఆర్యూబి ఉంది. దాన్ని నత్తనాట కన్నా స్టేట్ గవర్నమెంట్ సర్వేలు చేసుకోవడము, డిపిఆర్ తయారు చేయడము, డ్రాయింగ్స్ క్లియర్ చేయడము, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఇంకా పెండింగే ఉంది, స్లోగానే ఉంది. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు అది కన్ఫ్యూజన్ ఉంది, ఏమైనా నాకు కూడా అర్థమైంది లేదు. ఆరోపీలు చేయాలా అన్నది నాకు టార్గెట్ పెట్టుకున్నాము. 7 అయిపోతున్నాయి, 2 బోధనలు ఉన్నాయి, ధ్యానం పెట్టాల్సిందిగా ఆయన కూడా కోరుతా ఉన్నాం. 6 గ్యారంటీలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేపిస్తారా? రేవంత్ రెడ్డితో చేతగాంది సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా? అందులో బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అవుతుంది? పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇయ్యనోడు, చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే. ఇది మొత్తము డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. మా నాయనని కూడా కలుపుతున్న నేను అధ్యక్షుడుగా 40% ఇస్తాం, 50% ఇస్తామంటే 25-30% దాటకపోయినాడు. నియత కూడా ఉండకపో. ఇప్పుడైతే ఘోరం, 42లో సగం కూడా లేదు, ఇప్పుడు 17%. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. బతుకమ్మకుంట కేసులో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కార కేసులో డిసెంబర్ 5న రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఇక బతుకమ్మకుంట రక్షణ పునరుద్ధరణకు సంబంధించిన గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. షెడ్యూల్ చేసిన తేదీన కమిషనర్ తన వివరణను బెంచ్ ముందు వ్యక్తిగతంగా సమర్పించాలని ఆదేశించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. బతుకమ్మకుంట కేసులో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కార కేసులో డిసెంబర్ 5న రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. బతుకమ్మకుంట రక్షణ పునరుద్ధరణకు సంబంధించిన గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక షెడ్యూల్ చేసిన తేదీన కమిషనర్ తన వివరణను బెంచ్ ముందు వ్యక్తిగతంగా సమర్పించాలని ఆదేశించింది. ఇక 2019 గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టు తీపి కబురు చెప్పింది. గ్రూప్ 2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. పటాన్చెరు సిగాచి ఘటనలో పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేలుడు సాధారణ ఘటన కాదని 54 మంది చనిపోయారన్నారు సీజే.
పేలుడుపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడం ఏంటన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుండడంపై ఏఎన్జీని ప్రశ్నించారు. సాక్షులను విచారించిన దర్యాప్తులో పురోగతి లేదా? పేలుడు ఘటనకు ఇప్పటి వరకు బాధ్యులను గుర్తించలేదా? పేలుడుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా డీఎస్పీని నియమిస్తారా అంటూ ప్రశ్నించారు. పటాన్చెరు సిగాచి ఘటనలో పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేలుడు సాధారణ ఘటన కాదని, 54 మంది చనిపోయారన్నారు సీజే. పేలుడుపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడం ఏంటన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుండడంపై ఏఏజీని ప్రశ్నించారు. సాక్షులను విచారించినా దర్యాప్తులో పురోగతి లేదా? పేలుడు ఘటనకు ఇప్పటి వరకు బాధ్యులను గుర్తించలేదా? ఇక పేలుడుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అన్నారు. ఇక ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా డీఎస్పీని నియమిస్తారంటూ ప్రశ్నించారు. ఇక కర్ణాటకలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, కీలక నిర్ణయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. కానీ బీహార్ ఎన్నికల్లో ఓటమి గురించి మాత్రమే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చర్చించారంటున్నాయి అపాచి వర్గాలు. సోనియా గాంధీ వ్యక్తిగత పని మీద అబుదాబికి వెళ్లారు. దీంతో ఆమెపైనే భారం వేశారు కన్నడ కాంగ్రెస్ లీడర్. ఇప్పటికే కర్ణాటకలో సీఎంను మార్చేస్తున్నారన్న ప్రచారం చోరందుకుంది. సీఎంగా డీకే శివకుమార్ను హైకమాండ్ చేస్తుందంటూ వార్తలు చెప్తున్నాయి. మరోవైపు డీకేకు పీఠం ఇవ్వకుండా సిద్ధరామయ్య వ్యూహాలంటూ మరికొన్ని కథనాలు వెలువడ్డాయి. తనను మార్చితే ఇంకెవరికైనా సీఎం ఇవ్వండి, కానీ డీకేకు వద్దని చెబుతున్న సిద్ధు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో కర్ణాటకపై ఆచితూచి వ్యవహరిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్.